లోక మర్యాద ఈ లోక మర్యాదని శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇది దేవుని వలన కలిగినది కాదు, ఇది సాతాను వలన కలిగినది. మనలో సాతాను సంబంధించిన విషయాలు, క్రియలు, మాటలు, ప్రవర్తనలు ఉన్నట్లయితే దేవుడు ఈ క్షణం చెప్తున్నాడు మనం రూపాంతరం పొందాలని. ఈ లోక మర్యాద మనం అనుసరించకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈ అంత్యకాల దినములలో మనం ఒకసారి గమనించినట్లయితే గొంగళి పురుగు, మొదటిగా గొంగళి పురుగు చూసిన ప్రతి ఒక్కరికి దాన్ని చూసి అసహ్యం కలుగుతుంది. కానీ అది రూపాంతరం పొంది బంగారు సీతాకోక చిలుకగా మారినప్పుడు దాన్ని ఎంతగానో ఇష్టపడతాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం గొంగళి పురుగుగా ఉంటున్నామా, లేదంటే సీతాకోక చిలుకగా మారి క్రీస్తు గురించి అనేకులు స్వార్థ ప్రకటించేవారుగా ఉంటున్నామా అని మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలనేసి దేవుడు ఈ వాక్య మూలంగా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం ఈ క్షణమే రూపాంతరం పొందాం. ఈ అంత్యకాల దినములలో మన రాకడ సిద్ధపడవాలని దేవుడు ఎంతగానో వాక్యం ద్వారా